హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను డెఫినిట్‌గా కొత్త కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ ఇలాంటి రీడింగ్స్ ఏంటంటే ఒక మోటివేషన్ లాగా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పేరులో మొదటి అక్షరం ప్రకారం మీ ఆలోచనలతో అసలు ఇప్పుడు మీరు ఏం ఆకర్షిస్తున్నారు? పర్టిక్యులర్‌గా అంటే మీ థాట్స్ అనేవి మీ లైఫ్‌లోకి ఎలాంటి సిట్యుయేషన్స్‌ని తీసుకొస్తాయి అని ఇలా ఒక రీడింగ్ అయితే చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే నేనెప్పుడూ చెప్తుంటాను పాజిటివ్‌గా థింక్ చేస్తే పాజిటివ్‌గానే మన లైఫ్‌లో థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతుంటాయి. ఆర్ అట్‌లీస్ట్ ఎంతో కొంత హోప్ అనేది క్రియేట్ అవుతుందని. అలానే నెగెటివ్‌గా థింక్ చేస్తే నెగెటివ్‌గానే చాలా వరకు జరుగుతాయని. సో, బేసిక్‌గా ఇప్పుడు అంటే మీరు థింక్ చేసే వే మీ లైఫ్‌లోకి ఎలాంటి సిట్యుయేషన్స్‌ని తీసుకొస్తుంది. సో, అంటే అది ఏ రకంగా మీరేంటంటే ఫేస్ చేయాల్సుంటుంది. యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుందని ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏ, బి, జి, హెచ్, ఎం, ఎన్, ఎస్, టి, వై ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి సి, డి, ఐ, జె, ఓ, పి, యు, వి, జెడ్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఈ, ఎఫ్, కే, ఎల్, క్యూ, ఆర్, డబ్ల్యూ, ఎక్స్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో, మీ పేరులో మొదటి అక్షరం ప్రకారం మీరైతే కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మన ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏ, బి, జి, హెచ్, ఎం, ఎన్, ఎస్, టి, వై ఆల్ఫాబెట్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ ఆలోచనలు మీ జీవితంలోకి అసలు ఎలాంటి పరిస్థితుల్ని తీసుకురావడానికి అవకాశం ఉంది. సో, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో ప్రెజెంట్ చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి. అంటే అన్ని సిట్యుయేషన్స్‌లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయని నేను చెప్పను కానీ, ఏవో కొన్ని సిట్యుయేషన్స్‌లో మీరు ఆల్రెడీ డిస్టర్బెన్సెస్ అయితే ఫేస్ చేస్తున్నారు. సో, ఈ డిస్టర్బెన్స్‌కి రీజన్ ఎవరు అంటే మీరే. మీ లైఫ్‌ని మీరే డిస్టర్బ్ చేసుకున్నారండి. యాక్చువల్‌గా మీ లైఫ్‌లో థింగ్స్ అనేవి చాలా స్మూత్‌గా ముందుకు వెళ్ళాల్సుంది. అందరికంటే కూడా మీ లైఫ్ ఎప్పుడో బెటర్ అయిపోవాల్సుంది. బట్ ఇప్పటికి కూడా మీ లైఫ్ బెటర్‌గా లేదు. మీ లైఫ్‌లో మీరు సెటిల్ అవ్వలేదు. లేకపోతే రిలేషన్‌షిప్‌లో కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తున్నారు. కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ అండి. ఏదైనా కూడా అవ్వచ్చు. బట్ ఇదంతా జరుగుతుంది అంటే రీజన్ మీరేనండి. సరైన టైంలో సరైన డెసిషన్స్ తీసుకోలేదు. సరైన టైంలో సరైన విధంగా రియాక్ట్ అవ్వలేదు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి వచ్చినప్పుడు వాళ్ళు అది ఎలా హ్యాండిల్ చేస్తారు అనే దాని ప్రకారమే యూనివర్స్ రివార్డ్ ఇవ్వడం అనేది ఉంటుంది. సో, బేసిక్‌గా మీరేంటంటే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేదండి. దానివల్ల మీరేంటంటే ఇప్పుడు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు. సో, ఈ మూమెంట్‌లో మీ లైఫ్‌లో మీరేంటంటే చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారండి. చాలా లోగా ఫీల్ అవుతున్నారు. మీరు ఇది డిజర్వ్ చెయ్యరు. మీరేంటంటే బెస్ట్ థింగ్సే డిజర్వ్ చేస్తారు.
బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఇలా అయిపోయింది అనుకుంటున్నారు. అఫ్ కోర్స్ మీరు అలా అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే మీరు అనుకుంటుందే కరెక్ట్. కాకపోతే ఇది మీరు డిజర్వ్ చెయ్యరు అంటే మీరు చేసిన దానికి మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారండి. నేను చెప్పింది మీకు రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ డెఫినిట్‌గా ఏ మనిషి అయినా సరే వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌కి వాళ్ళు రియాక్ట్ అయిన దాని ప్రకారమే కాన్సిక్వెన్సెస్ అనేవి ఉంటాయి. మేబీ కొన్నిసార్లు మనం ఏం చేయకుండా కూడా అలా జరగొచ్చు. సో, ఇప్పటికైనా సరే మీకెక్కడో అనిపిస్తుంది మనసులో. ఇక్కడి నుంచైనా నా లైఫ్ బెటర్ అయితే బావుంటుంది. నాకు కూడా అంటే అందరిలాగే హ్యాపీగా ఉండాలనుంది. అందరిలాగే పీస్‌ఫుల్‌గా ఉండాలనుంది. బట్ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎలా దీన్ని హ్యాండిల్ చేయాలో అర్థం అవ్వట్లేదు. బట్ లైఫ్ మాత్రం బెటర్ అవ్వాలి అనే ఒక చిన్న హోప్‌తో ఎక్కడో కానీ వెయిట్ చేస్తున్నాను అన్నట్టుగా మీరేంటంటే ఉన్నారు. డెఫినెట్‌గా అందరితో కంపేర్ చేసుకుంటే మీరు చాలా బెటర్ పర్సన్ అండి. కాకపోతే ఏ మనిషి అయినా సరే వాళ్ళు చేసిన తప్పుకి అంటే వాళ్ళు కొన్ని లెసన్స్ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా! కర్మ అనేది క్రియేట్ చేసుకున్నప్పుడు ఏంటంటే కొన్ని సార్లు ఇన్‌స్టంట్‌గా కర్మాని క్లియర్ చేసుకునే పరిస్థితి ఉంటదండి. అంటే మీరు అనుకోవచ్చు, మేమిక్కడ తెలియక చేశామండి. లేకపోతే మా ఇంటెన్షన్ అది కాదు. మేము ఇంకొకలా చేయాలనుకున్నాం. బట్ ఇలా జరిగిపోయింది. అంటే ఇక్కడ మీరు ఎలాంటి ఎక్స్‌క్యూజెస్ వెతికినా డిస్టర్బెన్స్ మాత్రం వచ్చిందండి. దానికి రీజన్ ఎవరు అంటే మీరే. సో, ఇక్కడ ఇంకా వెనక్కి వెళ్ళడానికి, తప్పించుకోవడానికి లేదు. అందుకే మీరేంటంటే సఫర్ అవుతున్నారు. బట్ మీకెక్కడో కానీ మీ లైఫ్ బెటర్ అవ్వాలి అనే ఫీలింగ్ ఉంది కదా! సో, డెఫినెట్‌గా యూనివర్స్ అయితే అంతా చూస్తుంది. వచ్చే రోజుల్లో మీ లైఫ్‌లోకి సిట్యుయేషన్స్ ఎలాంటివి వస్తాయంటే, మీరు చేంజ్ అవుతారండి ఫస్టు. మీ మస్కులిన్ ఎనర్జీ అనేది బ్యాలెన్స్ అవుతుంది. డివైన్ మస్కులిన్ ఎనర్జీ అనేది మీరు క్యారీ చేస్తారని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మేబీ వూండెడ్ మస్కులిన్ ఎనర్జీ అనేది క్యారీ చేస్తూ ఉండొచ్చు. దానివల్ల కొన్ని సార్లు సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలని చూడడం, కొన్ని విషయాల్లో ఇంకా స్టబ్బర్న్‌గా ఉండడం లైక్ ఏంటంటే ఆ ఇగో యాటిట్యూడ్ లాంటివి చూపించడం చేస్తున్నట్టున్నారు. బట్ అంటే ఒక్కటి మాత్రం చెప్తానండి. మీ లైఫ్ బెటర్ అవ్వాలని మీకెక్కడో ఉంది. సో, మీ ఆలోచనలకి మీరు రియాక్ట్ అయ్యే వేకి మాత్రం కొంచెం అంటే మ్యాచ్ అవ్వట్లేదండి. మీకిది అర్థమవుతుందనుకుంటున్నాను. ఎందుకంటే, మీకు బేసిక్‌గా మనసులో మంచి జరగాలనుంది. మీ లైఫ్ కూడా అందరిలాగే న్యూట్రల్‌గా ఉంటే చాలు. మరీ అందరికంటే బెస్ట్ లైఫ్ లీడ్ చేసేయాలి, లేకపోతే మీరు బెటర్ థింగ్స్ డిజర్వ్ చేస్తారు. అలా ఏం అనుకోవట్లేదు కానీ, అందరితో పాటు మీరు మీ లైఫ్ కూడా అందరిలాగే మంచిగా ఉంటే చాలు అనే ఒక సింపుల్ వేలో థింక్ చేస్తున్నారు. ఇది చాలా అంటే గుడ్ సైన్ అండి. మీ ప్రోగ్రెస్‌కి ఇది యాక్చువల్‌గా ఒక పాజిటివ్ సైన్ అని చెప్పొచ్చు. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఆలోచనలనేవి ఇలా ఉన్నప్పుడు, సో, మీరు రియాక్ట్ అవుతున్న వే కానీ, మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్న వే కానీ అలా లేదండి. అది ఎందుకు అంటే, మీరు వూండెడ్ మస్కులిన్ ఎనర్జీ అనేది క్యారీ చేస్తున్నారండి. సో, దానివల్ల ఏంటంటే, బేసిక్‌గా మీరు కొన్ని థింగ్స్‌ని కంట్రోల్ చేయడం లైక్ మీరు రియాక్ట్ అవుతున్న వే దగ్గర ఎక్కడో నెగెటివ్ వైబ్స్ ఒస్తున్నాయి. సో, వచ్చే రోజుల్లోనేంటంటే ఇది చేంజ్ అవ్వాలండి. అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా పర్సన్‌ని అప్రోచ్ అవుతున్నా, ఏదైనా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తున్నా, అక్కడ మీరేంటంటే జెంటిల్‌గా ఉండాలండి. కైండ్‌నెస్‌ని చూజ్ చేసుకోవాలి. మీకక్కడ నచ్చకపోయినా సరే, మీ వాయిస్ రైజ్ చేయడానికి లేకపోతే మీరేంటంటే ఇలానే చేస్తామని అంటే స్టబ్బర్న్‌గా ఉండడం వల్ల మీ సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవ్వవండి. ఎందుకంటే మీరు వచ్చే రోజుల్లో గుడ్ థింగ్స్‌ని అట్రాక్ట్ చేస్తారని చెప్పొచ్చు. మీ లైఫ్‌లో కొన్ని థింగ్స్ అయితే జరుగుతాయండి. అది ఎలా అంటే చాలా పాజిటివ్‌గా జరుగుతాయి. కాకపోతే ఈ మస్కులిన్ ఎనర్జీ అనేది ఏదైతే ఉందో ఇది బ్యాలెన్స్ అవ్వాలండి. మీరు ఎప్పుడైతే ఇక్కడ డివైన్ మస్కులిన్ ఎనర్జీ అనేది క్యారీ చేస్తారో, మీరు థింగ్స్‌ని ఇనిషియేట్ చేసిన దగ్గర, లేకపోతే పర్సన్స్‌ని అప్రోచ్ అయిన దగ్గర, మీలో ఉన్న ఆ అదర్ సైడ్‌ని చూపించుకుంటారండి. అంటే గుడ్ సైడ్‌ని అని చెప్పొచ్చు. దానివల్ల కూడా మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ అనేవి న్యూగా బిగిన్ అవుతాయని చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఇక్కడేంటంటే రిలేషన్‌షిప్స్ వర్కౌట్ అవ్వడం కానీ, మీరు ఎక్కడైతే ఫెయిల్ అయ్యారో అక్కడ మళ్ళీ సక్సెస్‌ని చూడడం కానీ, కెరియర్‌లో గ్రోత్‌ని చూడడం కానీ, అంటే ఏదో కానీ కొత్తగా జరుగుతదండి. ఇది మీకేంటంటే ఒక రీబర్త్‌లా అనిపిస్తదనమాట. మళ్ళీ కూడా మీ లైఫ్‌ని మీరు ఏంటంటే న్యూ వేలో లీడ్ చేస్తున్న ఫీలింగ్ మీకొస్తది. అంటే మొత్తానికే థింగ్స్ అన్నీ కూడా చేంజ్ అవుతాయండి. ఒక రిలేషన్‌షిప్‌లో మీరేంటంటే ఇప్పటి వరకు సఫర్ అయ్యి మీరేంటంటే స్ట్రగుల్ ఫేస్ చేసుంటే, సో, బేసిక్‌గా ఇది చేంజ్ అవుతది. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఈ వూండెడ్ మస్కులిన్ ఎనర్జీ నుంచి కాకుండా డివైన్ మస్కులిన్ ఎనర్జీ నుంచి థింగ్స్‌ని ఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తారో, మీరు ఆ పర్సన్‌కి ఒక కొత్త పర్సన్‌లా కనిపిస్తారండి. మీలో ఎప్పుడూ చూడని సైడ్ వాళ్ళు చూస్తారు. అది వాళ్ళకేంటంటే చాలా పాజిటివ్‌గా అనిపిస్తదండి. అంటే మనం ఈ వ్యక్తిలో ఈ సైడ్‌ని ఎలా చూడడం మిస్ అయ్యాం. అసలు వీళ్ళు మనకెందుకు ఎప్పుడు ఇలా కనిపించలేదు అని అనిపిస్తది.
అంటే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి చాలా పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయండి. అది కూడా ఏంటంటే, మీరు అంటే ఎంతవరకు మాట్లాడాలి? మీరు ఈ పర్సన్‌ని ఎలా ట్రీట్ చేయాలి? లేకపోతే మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌ని మీరు ఎలా హ్యాండిల్ చేయాలి అనేది క్లియర్ కట్‌గా తెలుసుకొని దాని ప్రకారమే వెళ్తారు. అంటే డెస్పరేట్ అయిపోరు అలా అని చెప్పి మీరేంటంటే మరీ థింగ్స్ అనేవి మీ ఫేవర్‌లోనే జరగాలి అన్నట్టు కూడా ఉండరు. అక్కడ రిక్వైర్మెంట్ ప్రకారం డెసిషన్స్ తీసుకోవడం అంటే మీ అప్రోచ్ అనేది నచ్చుతుందండి. ఎందుకంటే మీలో ఎప్పుడు చూడని సైడ్ వ్యక్తులు చూస్తారు కాబట్టి. ఈవెన్ చెప్పాను కదా! కెరియర్‌లో కూడా అంటే ఇది మీకు ఎలా అనిపిస్తదంటే కొత్తగా జరుగుతుంది. మీ లైఫ్‌లో మీరేంటంటే న్యూ బిగినింగ్స్ చూస్తారండి. అదైతే నేను చెప్పగలను. ఇది చాలా పాజిటివ్ సైన్. ఆఫ్‌కోర్స్ మీ లైఫ్ ఇప్పుడు ఎలా ఉన్నా సరే, మీరు అంటే కోరుకుంటుందయితే చాలా సింపుల్‌గానే ఉంది. కాకపోతే అప్రోచ్ దగ్గర కొన్ని చేంజెస్ రావాలి. ఎందుకంటే మీ థాట్స్ ఇలా ఉన్నాయి కాబట్టి మీరు ఆఫ్‌కోర్స్ పాజిటివ్ థింగ్స్‌ని అట్రాక్ట్ చేస్తున్నారు. కానీ ఇదంతా కూడా మీరు రియాలిటీలో చూడాలి. మీ లైఫ్ నిజంగానే బెటర్ అవ్వాలి అనుకుంటే మీ మస్కులిన్ ఎనర్జీని మీరు బ్యాలెన్స్ చేసుకోవాల్సుంటుందండి. వూండెడ్ మస్కులిన్ ఎనర్జీ నుంచి ఇంక థింగ్స్‌ని ఆపరేట్ చేయడం మానేయాలి. అది ఎలా ఉంటుందంటే కంట్రోలింగ్, లేకపోతే ఎక్కడో కానీ ఏదో వ్యక్తుల్ని టార్గెట్ చేస్తున్నట్టుగా మాట్లాడడం, లేకపోతే వ్యక్తుల్ని ట్రిగ్గర్ అయ్యేలా మాట్లాడడం, లేకపోతే కొన్ని సిట్యుయేషన్స్‌నేంటంటే ఏదో స్టబ్బర్న్‌గా డీల్ చేస్తున్నట్టు అనిపించడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయండి. ఇవి ఇంక ఇక్కడ జరగకూడదు. మీలో ఆ పర్సన్ అనేవాళ్ళు ఇంకా కనిపించకూడదండి. అది మారితే డెఫినిట్‌గా మీ లైఫ్ మాత్రం మీకు చాలా కొత్తగా అనిపిస్తుంది. అదైతే నేను చెప్పగలను. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరసలు ఈ టైప్ పర్సనే కాదండి. అది నేను క్లియర్ కట్‌గా చెప్పగలను. మీరేంటంటే మేబీ పాస్ట్‌లో కరెక్టే చేశారు అని అనుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మీరు కరెక్ట్ చేసినప్పుడు స్ట్రెస్ ఎందుకు తీసుకున్నారు? ఈ క్వెషన్‌కి మీరు ఆన్సర్ చేయండి. ఎందుకంటే మీ వైపు నుంచి మీరు పాస్ట్‌లో ఏదైతే చేశారో అంతా కరెక్ట్‌గానే చేశారు అని ఒకవేళ కానీ నాకు ఆన్సర్ ఇస్తే, సో, మీరు అంతా కరెక్ట్‌గా చేస్తే ఇప్పుడెందుకు డిస్టర్బ్డ్‌గా ఉన్నారు? ఇప్పుడెందుకు సఫర్ అవుతున్నారు? సఫర్ అవ్వకూడదు కదా! కరెక్ట్‌గా చేశారు కదా! సో, కరెక్ట్‌గా ఏదైనా చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ అనేవి అల్టిమేట్‌గా హ్యాపీనెస్సే అని చెప్తానండి. కానీ మీరెందుకు హ్యాపీగా లేరు? మీరెందుకు ఇంకా ఇంకా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు? సో, ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలండి. ఎవరైనా ఒక పర్సన్ సపోర్ట్ అయితే తీసుకోండి. సో, తీసుకొని మీరు చేసింది కరెక్టా? రాంగా? లేకపోతే మీరు ఈ సిట్యుయేషన్స్‌ని డీల్ చేస్తున్న వే అనేది ఎలా ఉంది? మీ అప్రోచ్ అనేది ఎలా అనిపిస్తుంది? అనే పాయింట్‌లో సజెషన్స్ అయితే తీసుకోండి. ఎందుకంటే మేబీ మీరు చేస్తుంది కరెక్ట్ అని మీకు అనిపించొచ్చు కానీ మీరు హ్యాపీగా లేరు. మీరు ఎక్కువ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. సఫర్ అవుతున్నారు. పాస్ట్‌లో కూడా సఫర్ అయ్యారు అంటే ఎక్కడో కానీ మీలో చేంజెస్ రావాలి అనేది నిజమండి. మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవడం మీకు తెలియాలి. ఎందుకంటే మీరు నార్మల్‌గా అయితే గుడ్ పర్సనేనండి. కాకపోతే మీకు ఎక్కడైనా కోపం వచ్చినా, లేకపోతే మీకు ఏదైనా సరే నచ్చకపోతే మీరు రియాక్ట్ అయ్యే వే అనేది యాక్చువల్‌గా బాలేదు. బాగా ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నారండి. అది ఎందుకు అంటే మేబీ అంటే అక్కడ మీరు అంత మెచ్యూర్డ్‌గా థింక్ చేయలేకపోతున్నారు. ఆర్ మీరేంటంటే ఆ సిట్యుయేషన్‌లోని ఎక్కడ మీకు ప్రాబ్లమ్స్ వస్తాయో అనుకోని మీరు థింక్ చేస్తున్నారు. అందుకే అలా రియాక్ట్ అవుతున్నారు. సో, వచ్చే రోజుల్లో మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ అయితే జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్‌గా వర్కౌట్ అవుతాయి. కాకపోతే మీ అప్రోచ్ కానీ, లేకపోతే మీ ఎమోషన్స్‌ని కానీ మీరు కంట్రోల్ చేసుకోవడం, మీకు ఆ పేషెన్స్ కూడా ఉండాలండి. ఎందుకంటే మీకు పేషెన్స్ లేకపోతే, మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే, గుడ్ థింగ్స్ కాస్త బ్యాడ్ థింగ్స్‌గా కూడా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వచ్చు. అది చెప్పలేమండి. ఎందుకంటే మరి మీ లైఫ్ ఇప్పటికే బెటర్ అయిపోవాలి. అందరికంటే కూడా మీ లైఫే బెటర్‌గా ఉండాల్సింది. బట్ ఈరోజు అందరికంటే కూడా మీ లైఫే చాలా డిస్టర్బ్డ్‌గా ఉంది. అది ఎందుకు అంటే మీ ఓన్ యాక్షన్స్ వల్లే. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలనండి. ఆఫ్‌కోర్స్ ఇది మీకు రెసొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ కార్డ్స్‌లో చూసిన దాని ప్రకారం అయితే నాకు అలానే అనిపిస్తుంది. సో, మరి వచ్చే రోజుల్లో కూడా మీ వల్ల మీరేంటంటే ఇంకొంచెం సఫర్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. పాజిటివ్‌గానే జరుగుతది ప్రతిదీ అనుకోవడానికి లేదు. ఎందుకంటే మీలో ఆ పాజిటివిటీ లేనప్పుడు, మీరు అంటే అప్రోచ్ అయ్యే వే సరిగ్గా లేనప్పుడు ఎవరు ఏం చేయలేరు కదా! సో, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం అనేది అవసరం అండి. కొన్ని విషయాల్లో బాగా చైల్డిష్‌గా థింక్ చేస్తున్నారు. ఆఫ్‌కోర్స్ చైల్డిష్‌గా థింక్ చేయడం అనేదైతే రాంగ్ అని నేను చెప్పను కానీ, బట్ దీనివల్ల మీకేమైనా యూజ్ ఉందా? మీ లైఫ్ ఏమైనా బెటర్ అవుతుందా లేదా అని ఆలోచించుకుంటే మీ ఆన్సర్ మీ దగ్గరే ఉంటుంది. సో, అందుకే నేనేంటంటే వేరే పర్సన్స్‌ని అడగండి అని చెప్తున్నాను. ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. వేరే పర్సన్స్ మీకేం చెప్పినా సరే, మీకంటూ ఒక కాన్షియస్ ఉంటుంది కాబట్టి, దాని ప్రకారం కూడా మీరేంటంటే కరెక్ట్‌గా చేస్తున్నారా లేదా అనేది కూడా డిసైడ్ అవ్వచ్చు. ఆఫ్‌కోర్స్ వేరే పర్సన్స్ అంటే చెప్పింది కూడా మీరు కన్సిడర్ చేయాలండి. ఇఫ్ వాళ్ళేమైనా సరే
మిమ్మల్ని కరెక్ట్ చేసుకోమని చెప్తున్నట్టయితే. లేదు లేదు నువ్వంతా సరిగ్గానే ఉన్నావు అంటే మేబీ వాళ్ళకి మీకోసం తెలియకపోవచ్చు. అందుకే అలాంటి మాటలు మాట్లాడుతూ ఉండొచ్చు. ఏదైనా సరే కొంత పేషెన్స్‌తోని వెయిట్ చేయండి థింగ్స్‌ని బెటర్ చేసుకోవడం కోసం అయితే. అండ్ ఏది కూడా తొందరపడిపోయి చేసేయాలి అని చేయాల్సిన అవసరం లేదండి. పాజిటివ్‌గానే థింక్ చేయండి. పాజిటివ్‌గానే థింగ్స్ జరుగుతున్నట్టు కూడా ఇమాజిన్ చేసుకోండి. మీ లైఫ్ అయితే డెఫినిట్‌గా బెటర్ అవుతుంది. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సి, డి, ఐ, జే, ఓ, పి, యు, వి, జెడ్ ఆల్ఫాబెట్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ ఆలోచనలు అసలు మీ జీవితంలోకి ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్ని తీసుకొస్తాయి? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో మీరు ప్రెజెంట్ చాలా డిప్రెస్డ్‌గా ఉన్నారండి. అంటే థింగ్స్ ఏవి కూడా మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వట్లేదు. దానివల్ల మీరేంటంటే, ఇంక నా లైఫ్ అయిపోయింది. ఇంతే. ఇంక నేనేంటంటే ఏం చేయలేను. నా చేతుల్లో అయితే ఏం లేదు బేసిక్‌గా. నేనేదైనా చేద్దాం అనుకున్నా సరే, నాకు ఏ సొల్యూషన్ కనిపించట్లేదు. సో, మేబీ నేను ఇదే డిజర్వ్ చేస్తానేమో అనుకోని చాలా లోగా ఫీల్ అవుతున్నారండి. అంటే ఆల్మోస్ట్ మీ లైఫ్‌లో థింగ్స్ ఏవి కూడా మీకు సపోర్ట్ చేయట్లేదు. దానివల్ల మీరేంటంటే, ఇంకా అయిపోయింది. ఇంతే నా లైఫ్ అనుకోని చాలా లోగా ఫీల్ అవుతున్నారు. కాకపోతే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ లైఫ్ అయిపోలేదండి. మీ లైఫ్‌లోని ఇప్పుడే అంటే రియల్ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మేబీ మీకు తెలియకపోవచ్చు. కాకపోతే మీరు నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు కాబట్టి, మీ లైఫ్‌లో ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అయితే ఎలాంటి చేంజెస్ రావు. మోస్ట్‌లీ ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీరు చాలా లోగా ఫీల్ అవుతున్నారు. పర్టిక్యులర్‌గా ఎప్పుడైతే మీ లైఫ్‌లో కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగాయో, మీరింక ఏంటంటే మీ లైఫ్ అనేది అయిపోయింది. ఇంకా ఇక్కడ కొత్తగా జరగడానికి లేకపోతే కొత్తగా మీ లైఫ్‌లో చేంజెస్ రావడానికి ఏం లేదు అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారండి. అది యాక్చువల్‌గా అంటే మీ ఎమోషన్స్ నుంచి అలాంటి ఆలోచనలు వస్తూ ఉండొచ్చు. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఏ ఒక్క సిట్యుయేషన్ వల్ల కూడా ఏ మనిషి లైఫ్ కూడా ఎండ్ అవ్వదండి. ఆర్ వాళ్ళ లైఫ్‌లో ఈవెన్ అంటే కొంతమంది వ్యక్తులే శాశ్వతంగా దూరమైపోయినా సరే లైఫ్ అనేది స్టాప్ అవ్వదండి. ఎందుకంటే ఒక మనిషికి తన లాస్ట్ డే వచ్చే వరకు కూడా ఏదో ఒక మిషన్ ఉంటూనే ఉంటది. వాళ్ళ లైఫ్ పర్పస్ ప్రకారం వాళ్ళేంటంటే ట్రావెల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటూనే ఉంటది. సో, ఇది మీరేంటంటే ఇప్పుడు రియలైజ్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే అన్ని డేస్ మీకు ఒకేలా అనిపిస్తున్నాయి. మీ లైఫ్‌లో పెద్దగా చేంజెస్ ఏం రావట్లేదు. సో, బేసిక్‌గా మీరిలా ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు ఇంత లోగా ఫీల్ అవుతున్నప్పుడు, లేకపోతే మీరేంటంటే ఇంత డిస్టర్బ్డ్‌గా ఉన్నప్పుడు మీ లైఫ్‌లో డెఫినిట్‌గా గుడ్ థింగ్స్ జరగవు. అలా అని చెప్పి బ్యాడ్ థింగ్స్ కూడా ఇంక జరగవు. మోస్ట్‌లీ ఎందుకంటే మీరు చాలా సఫర్ అయ్యారు కాబట్టి యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఇంకా ఇంకా పరీక్షించి ఇంకా ఇంకా బాధ పెట్టాలనుకోవట్లేదు. కొంత టైమ్ మీరేంటంటే తీసుకుంటే బెటర్ అన్నట్టే అనుకుంటుంది. సో, బేసిక్‌గా ఇంకొంతకాలం మీరేంటంటే ఒంటరిగానే ఉండాలండి. వేరే అంటే సిట్యుయేషన్స్ మీద మీరు ఫోకస్ చేయాలనుకుంటే చేయొచ్చు కానీ, నా లైఫ్‌లో డేస్ బెటర్ అయిపోవాలి, లేకపోతే నా లైఫ్ ఇలానే చేంజ్ అయిపోవాలి అని మీరేంటంటే డెస్పరేట్‌గా ఉంటే ఏం జరగదండి. అంటే ఆఫ్‌కోర్స్ ఇక్కడ మీకలా లేదు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీ లైఫ్‌లో మీరు గుడ్‌గా థింక్ చేయట్లేదు, బ్యాడ్‌గా థింక్ చేయట్లేదు. మీరేంటంటే లైఫ్‌లో డేస్ అనేవి ఎలా పాస్ అయితే అలా పాస్ అయ్యాయి. మనకంటూ వేరేగా పర్పస్ ఏం లేదు. సో, నార్మలేలే అలా ఉన్నారండి. అంటే ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ నుంచి నాకు చాలా లో వైబ్రేషన్స్ వస్తున్నాయి. మీ ఎనర్జీస్ అనేవి హెవీగా ఉన్నాయండి. అందుకే అంటే ఆ కార్డ్స్‌లో కూడా మెసేజెస్ అనేవి ఈ రకంగానే ఉన్నాయి. సో, బేసిక్‌గా మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇప్పుడున్న పరిస్థితిలో మీరు ఇంకొంత కాలం ఏంటంటే, సైలెంట్‌గా ఉండి మీ లైఫ్ బెటర్ అవుతుంది. మీరేంటంటే హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది అని తెలుసుకొని, మీ మీద మీరు వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉందండి. ఎందుకంటే, యూనివర్స్ మిమ్మల్ని కష్టపెట్టాలి అనుకోవట్లేదు కాబట్టి, ఇప్పట్లో అయితే పెద్దగా కష్టాలేం పడరు. కాకపోతే
అలా అని చెప్పి మీరు సుఖపడాలి, లేకపోతే మీ జీవితంలో మంచిగా మార్పులు రావాలి అన్నా సరే వెంటనే రావండి. ఎందుకంటే మీరు లో వైబ్రేషన్స్ క్యారీ చేస్తున్న హై వైబ్రేషన్స్ ని అట్రాక్ట్ చేసుకుంటారు. అది ప్రాబ్లమ్ అండి. సో బేసిక్‌గా నేనిక్కడ ఒకటే చెప్తాను. మీరిప్పుడు హీల్ అవ్వాల్సిన అవసరం ఉందండి. చాలా పెయిన్‌లో ఉన్నారు. చాలా సఫర్ అయ్యారండి. మీలో కొంతమంది ఏంటంటే ట్రామాలో కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో బేసిక్‌గా ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు ఎక్కువ నేచర్‌లో టైమ్ స్పెండ్ చేయడం కానీ, అంటే ఎక్కువ పర్సన్స్‌తో ఎంగేజ్ అవుతూ హీల్ అవ్వడం కంటే కూడా, మీకు మీరు ఎలోన్‌గా టైమ్‌ని స్పెండ్ చేస్తూ, మీ లైఫ్‌కి అసలు అంటే ఇది ఎండ్ పాయింట్ అని మీరెందుకు అనుకుంటున్నారు? సో బేసిక్‌గా మీ లైఫ్‌లో ఇంకా మీరు కొత్తగా చేయడానికి ఏముంది? అని ఇలా ఆలోచిస్తూ ఉండాలండి. మీ లైఫ్ అనేది ఎలా అంటే ఉంటే మీరు బెటర్‌గా ఫీల్ అవుతారు. ఆర్ హ్యాపీగా ఉండగలుగుతారు అని మీకేంటంటే ఆలోచనలు రావాలి. ఎందుకంటే అలాంటి ఆలోచనలు వస్తేనే అవి మీరు అట్రాక్ట్ చేసుకోవడం జరుగుతుంది. బట్ మీకు ఏ ఆలోచన లేకపోతే ఇంక మీరేం అట్రాక్ట్ చేసుకుంటారు? అదే ఇక్కడ ప్రాబ్లమ్ అండి. సో అందుకోసమైనా హీల్ అవ్వాలి. సో మీ మీద మీరు టైమ్ ఇన్వెస్ట్ చేయండి. ఎక్కువ సేపు నేచర్‌లో కూర్చోవడం కానీ, లేకపోతే వాటర్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడం లైక్ ఏంటంటే ఎక్కువ వాటర్ దగ్గర టైమ్ స్పెండ్ చేయడం ఆర్ మీకు ఒకవేళ మూవీస్ ఇంట్రెస్ట్ అయితే మూవీస్ ఎక్కువ వాచ్ చేయడం, లేకపోతే బయటికి వెళ్ళాలనిపిస్తే అలా బయటకి వెళ్ళడం ఆర్ ఏవైనా సరే షాపింగ్, రెస్టారెంట్ మీకు ఏది అంటే బాగా నచ్చితే అది చేయొచ్చండి. దానివల్ల మీరేంటంటే హీల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ డెఫినిట్‌గా మీరు హీల్ అయితేనే అసలు మీ లైఫ్‌లో మీరేం డిజర్వ్ చేస్తారు, మీ లైఫ్‌లోకి ఏం వస్తే బావుంటుంది అనేది మీరు తెలుసుకుంటారండి. సో, వన్స్ మీకు అది అర్థమైన తర్వాత అంటే మీ లైఫ్‌లో అసలు బెస్ట్ థింగ్స్ అనేవి మీరు డిజర్వ్ చేస్తారు అనే ట్రూత్‌నైనా సరే మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. బట్ అది మీకు మేబీ కొన్ని సార్లు అనిపించొచ్చు కానీ మీరంత స్ట్రాంగ్‌గా లేరండి. మెంటల్‌గా చాలా వీక్‌గా ఉన్నారు. సో, అందుకే మీరేంటంటే మీ లైఫ్‌లో మీరు ఎలాంటి బ్యూటిఫుల్ థింగ్స్‌ని డిజర్వ్ చేస్తారు, లైఫ్ మీకు ఇంకా ఏం ఆఫర్ చేయడానికి రెడీగా ఉంది అనే ఈ క్లారిటీ వచ్చిన తర్వాత వన్స్ అది నాకు కావాలి, నా లైఫ్ నిజంగానే బెటర్ అవ్వాలి, నా లైఫ్ ఇక్కడ ఆగిపోకూడదు. ఆర్ నాకు కూడా అందరిలానే ఒక లైఫే. సో, ఈ ఒక్క లైఫ్‌ని కూడా నేను బెటర్‌గా చేంజ్ చేసుకోకపోతే మరింకా ఇలా ఉండడానికి పర్పస్ ఏంటి? అని అన్నీ మీరు అర్థం చేసుకోవాలండి. అర్థం చేసుకొని మీరు ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో మీ లైఫ్‌లో ఆ స్టెబిలిటీ అనేది వస్తుంది. మీ లైఫ్ ఏంటంటే బెటర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుండడం అనేది మీరు ఫీల్ అవుతుంటారండి. మీరు ఏదైతే మిస్ అయ్యారో అది మీకేంటంటే స్టెప్ బై స్టెప్ దొరుకుతుంది. ఒకేసారి దొరికిపోతుంది అని నేను చెప్పను కానీ డెఫినిట్‌గా గ్రాడ్యుయల్‌గా మీ లైఫ్‌లో గ్రోత్‌ని కానీ, స్టెబిలిటీని కానీ చూస్తారండి. ఇది చాలా పాజిటివ్ సైన్. యూనివర్స్ ఏంటంటే డెఫినిట్‌గా మీకు రివార్డ్ ఇవ్వాలనుకుంటుంది. ఇప్పటి వరకు మీరు ఏదైతే ఫేస్ చేసారో సో, దీనికి రివార్డ్ అని మీరు అనుకోవచ్చు. ఆఫ్‌కోర్స్ మీకు అనిపించొచ్చు. అంతా అయిపోయిన తర్వాత మా లైఫ్‌లో మేమింత స్ట్రగుల్ ఫేస్ చేసాం, ఇంత సఫర్ అయ్యాం. ఇప్పుడు యూనివర్స్ మాకు రివార్డ్ ఇస్తే ఏంటి? ఇవ్వకపోతే ఏంటి? అంతా అయిపోయిన తర్వాత అని మీకు అనిపించినా ఆఫ్‌కోర్స్ ఇది యూనివర్స్ ఫాల్ట్ కాదండి. డెఫినిట్‌గా మీ కర్మ అంతే. మీ కర్మని మీరు క్లియర్ చేసుకున్నారు. ఈ ప్రాసెస్‌లో చాలా సఫర్ అయ్యారు. సో, ఏదైతే అది అయిపోయింది. ఇంకా అంటే దీనికోసం మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. అసలు ఇంకా వచ్చే రోజుల్లోని అంటే మీరు ఏం డిజర్వ్ చేస్తారు? ఆఫ్‌కోర్స్ మీరు బెస్ట్ థింగ్సే డిజర్వ్ చేస్తారు అని మీరు బిలీవ్ చేస్తూ మీరేంటంటే అదే ఎక్స్‌పెక్ట్ చేస్తే ఖచ్చితంగా యూనివర్స్ ఏంటంటే మీకు అన్నీ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఈవెన్ మీరు కోరుకున్న మీకు ఒక సెక్యూర్డ్ లైఫ్ అయినా ఇస్తుంది అని చెప్పొచ్చు. ఈవెన్ ఫినాన్షియల్‌గా ఎవరికైనా సరే స్ట్రగుల్స్ ఉంటే ఫినాన్షియల్ సెక్యూరిటీ ఇస్తుంది. కెరియర్‌లో ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నట్టయితే కెరియర్‌లో సెక్యూరిటీ ఇస్తుంది. ఈవెన్ రిలేషన్‌షిప్‌లో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటే ఆఫ్‌కోర్స్ అక్కడ కూడా మీకేంటంటే థింగ్స్ బెటర్ అయ్యేలా చేస్తుందని చెప్పొచ్చు. ఏదైనా సరే మీరేంటంటే యూనివర్స్‌ని ట్రస్ట్ చేయాలండి. అంతకంటే ముందు మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయాలి. మీరు బెస్ట్ థింగ్స్ డిజర్వ్ చేస్తారు. సో, ఆబ్వియస్‌గా దానికోసమే మీరు ఆలోచిస్తారు అండ్ దానికోసమే లాస్ట్ వరకు మీరు స్టాండ్ తీసుకుంటారు అనే వేలో మీరు చేంజ్ అవ్వాలండి. మీరు అంటే మెంటల్‌గా చాలా వీక్‌గా ఉన్నారు. కానీ మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్ పర్సన్‌లా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారో మీ లైఫ్‌లో కూడా బిగ్ బిగ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ వస్తాయి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్న నాకేమనిపిస్తుందంటే క్లియర్ కట్‌గా మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఎండ్ అయ్యాయండి. సో, బేసిక్‌గా ఈ ఎండింగ్ అనేది అన్‌ఎక్స్‌పెక్టెడ్ అన్నమాట. మీరు కూడా అనుకోలేదు. లైఫ్‌లో థింగ్స్ ఇలా జరుగుతాయి. లేకపోతే మీరేంటంటే ఇంత ట్రామాని క్రియేట్ చేసుకుంటారు. ఆర్ ఇంత ట్రామా అనేది ఫేస్ చేస్తారు. బేసిక్‌గా ఇంత సఫర్ అవుతారు అనేది మాత్రం మీరు అనుకోలేదండి. ఈవెన్ మీరు ఇది డిజర్వ్ చేస్తారని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ ఎండింగ్ అనేది చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిందండి. ఇది మీకేంటంటే చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఆఫ్‌కోర్స్ ఎండింగ్ జరిగినప్పుడు బిగినింగ్ అనేది కూడా జరుగుతుంది కదా! సో, అలా ఏంటంటే
మీరు ఇంకా ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు మీ లైఫ్‌లోని. అంటే ఈ సిట్యుయేషన్స్‌ని మీరు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి, ఈ బిగినింగ్ ఏంటి? లేకపోతే ఈ బిగినింగ్ ఎలా ఉంటుంది అనేది మీకు అర్థం అవ్వట్లేదండి. అందుకే మీరేంటంటే ఎక్కువ ఆలోచించట్లేదు. మీరేంటంటే ఎక్కడా కూడా హోప్ పెట్టుకోవట్లేదు. నార్మల్‌గా ఉంటున్నారు. బట్ ఇక్కడ యూనివర్స్ ఏంటంటే మీరు ఏదో ఎక్స్‌పెక్ట్ చేయాలి. మీరేంటంటే ఇక్కడ మీ లైఫ్ బెటర్ అవ్వాలి అని కోరుకోవాలి అన్నట్టుగా చూస్తుంది. బట్ మీరదే చెయ్యట్లేదు. సో, స్ట్రగుల్ అనేది కంటిన్యూయస్‌గా ఫేస్ చేస్తున్నారు. అండ్ చాలా చాలా అంటే ఈ సిట్యుయేషన్ నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తున్నారు. యాక్చువల్‌గా ఇక్కడ మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు. అది ఎలా అంటే ఈ సిట్యుయేషన్ నుంచి బయటకు రావడం కోసం. బట్ మీరేంటంటే మీరేం డిజర్వ్ చేస్తారు, మీ లైఫ్ బెటర్ అవ్వాలి అనే వేలో మాత్రం ఆలోచించట్లేదండి. అంటే ఇది కైండ్ ఆఫ్ కార్మిక్ నేను చెప్తున్నాను కదా! ఇక్కడ మీరు చాలా స్ట్రాంగ్ కర్మని హోల్డ్ చేస్తున్నారు. యాక్చువల్‌గా హోల్డ్ చేశారు కాబట్టి ఇదంతా జరిగింది. మీ కర్మ వల్లే మీరేంటంటే ఇంత పెయిన్ మీ లైఫ్‌లో తీసుకోవాల్సిన పరిస్థితొచ్చిందండి. ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. బట్ డెఫినిట్‌గా పెయిన్ అయితే మాత్రం రియల్. ఈవెన్ మీరు ఇప్పటికి కూడా ఆ పెయిన్‌తోనే ట్రావెల్ అవుతున్నారు. సో, వచ్చే రోజుల్లో అయినా సరే మీరు మీకోసం ఆలోచించుకొని కొంచెమైనా సెల్ఫిష్‌గా ఉంటే, మీ హ్యాపీనెస్ అనేది ఇక్కడ అన్నిటికంటే కూడా ఇంపార్టెంట్ అనే వేలో కానీ మీరు ఆలోచిస్తున్నట్టయితే, మీ లైఫ్‌లో బెస్ట్ థింగ్స్ అనేవి జరుగుతాయండి. ఇక్కడ ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. మీ ఆలోచన విధానం మార్చుకోవాలి అనేది ఓవరాల్‌గా కన్క్లూజన్ అన్నమాట. ఎందుకంటే, ఈ టైంలో మీ ఆలోచనల వల్ల మీరు ఎలాంటి పరిస్థితులు కూడా ఫేస్ చేయరు. అలా అని చెప్పి అంటే మీరు ఫస్ట్ ఎక్కువ ఆలోచించట్లేదు. ఎలా అయితే అలా అయింది అనే వేలో ఉన్నారన్నమాట. అందుకే ఇదంతా. సో, మీరేంటంటే ఆలోచించాలి. మంచిగా ఆలోచించాలి. మీకు మంచివే జరగాలి అనేలాగా ఆలోచించాలి అని యూనివర్స్ మీకు చెప్పాలనుకుంటుంది. ఎందుకంటే, మీరు అలా ఆలోచిస్తేనే ఏదైనా మీకు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో, ఇకనైనా సరే మీరు మారి, మీరు స్ట్రాంగ్‌గా ఉండి, మీరేంటంటే ఇండివిడ్యుయల్‌గా, ఇండిపెండెంట్‌గా మీ లైఫ్ బెటర్ అవ్వాలి అనే ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తూ, దాని కోసం మీరు ఫోకస్ చేస్తే డెఫినెట్‌గా యూనివర్స్ ఏంటంటే మీకు అన్నీ ఇవ్వడానికి రెడీగా ఉందండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎఫ్, కే, ఎల్, క్యూ, ఆర్, డబ్ల్యూ, ఎక్స్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే పర్సన్స్ ఉన్నారో, సో చూద్దామండి అసలు. మీ ఆలోచనలు అసలు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్ని మీ జీవితంలోకి తీసుకురావడానికి అవకాశం ఉంది? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ లైఫ్‌లో మీరేంటంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారండి. మేబీ నాకేమనిపిస్తుందంటే అందరికంటే కూడా చాలా ఎక్కువ ఛాలెంజెసే ఫేస్ చేసినట్టున్నారు. సో, బేసిక్‌గా మీరేంటంటే స్ట్రాంగ్ పర్సనేనండి. అంత వీక్ పర్సను లేకపోతే థింగ్స్‌ని హ్యాండిల్ చేయలేని టైప్ అయితే కాదు. అంటే ఆ టైంకి ఎంత పెద్ద ప్రాబ్లమ్ వచ్చినా అది పెద్దగా అనిపిస్తున్నా సరే ట్రై చేయాలి. మన వైపు నుంచి మనం ఏంటంటే బెటర్ చేయాలి అనుకోని మీరేంటంటే స్టబ్బర్న్‌గా ఉండే టైపే కానీ గివ్ అప్ చేసేసి నాకు సంబంధం లేదు అనుకుని ఎస్కేప్ అవ్వాలనుకునే టైప్ అయితే కాదు. సో, బేసిక్‌గా మీరేంటంటే చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. సో, మీరు ఈ ఛాలెంజెస్ ఫేస్ చేయడం వల్ల యూనివర్స్ కూడా ఏంటంటే మిమ్మల్ని ఇంకా ఇంకా పరీక్షిస్తూనే ఉంది కానీ అంటే ఎక్కడా కూడా మీ విషయంలోని కాంప్రమైజ్ అవ్వట్లేదండి. దానికి రీజన్ ఏంటనేది నేను చెప్తాను. బట్ యాక్చువల్‌గా ఇప్పుడు కూడా మీ థాట్స్ అనేవేంటంటే కాంప్లికేటెడ్ గానే ఉన్నాయి. మీరేంటంటే నార్మల్‌గా థింక్ చేయడం కానీ, లేకపోతే మీ లైఫ్ బెటర్ అవుతుందని కానీ మీకు అనిపించట్లేదు. ఆఫ్‌కోర్స్ మీకు అనిపించకపోవడానికి రీజన్ ఏంటో నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి కంటిన్యూయస్‌గా తన లైఫ్‌లో ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నప్పుడు ప్రాబ్లమ్ తర్వాత ప్రాబ్లమ్, ప్రాబ్లమ్ తర్వాత ప్రాబ్లమ్ అలా వస్తూనే ఉంటే ఎవరికైనా ఏమనిపిస్తది? ఎలా హోప్స్ పెట్టుకుంటారు? ఎలా డేస్ బెటర్ అవుతాయని వాళ్ళు అనుకుంటారు. సో, మీ ఆలోచనలనేవి ఇలా ఉండడం అనేది వాలిడ్ అండి. నాకర్థమైంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు ప్రాబ్లమ్ తర్వాత ప్రాబ్లమ్ ఫేస్ చేయడానికైనా, లేకపోతే పర్టిక్యులర్‌గా ఒక ప్రాబ్లమ్ నుంచి బయటకు రాలేకపోవడానికైనా రీజన్ ఏంటంటే, మీరు థింక్ చేసే వే అని చెప్పొచ్చు. ఆర్ మీరు సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేసే వే అయినా చెప్పొచ్చు. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ అని మీకు తెలుస్తుంది.
బట్ ఈ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు సాల్వ్ చేయలేకపోతున్నారండి. ఎందుకంటే మీరు ఇది ఇలానే సాల్వ్ అవ్వాలి. లేకపోతే ఇది ఇలా జరిగితేనే మీకు వర్కౌట్ అవుతుంది. ఇది ప్రాబ్లమ్ అయిపోయినా పర్వాలేదు కానీ ఇది ఇలానే సాల్వ్ అవ్వాలి అని మీరు అనుకుంటున్నారు. అలానే జరగాలంటే అది ఎలా జరుగుతుంది? దానికి అది సొల్యూషన్ కాదు. ఆర్ మీరు ఆ పాత్‌లో వెళ్ళకూడదు. సో మీరైనా సరే స్టబ్బర్న్‌గా అదే చేస్తున్నప్పుడు అదేంటంటే మీరు అనుకున్నంత ఈజీగా ఎండ్ అవ్వదండి. ఇక్కడ అట్‌లీస్ట్ నేనొకటి చెప్పగలను. మీరు ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసారో పక్కన పెడితే, బేసిక్‌గా ఇప్పుడు మీ లైఫ్‌లో మీ ఆలోచనలతో మీరేం అట్రాక్ట్ చేస్తున్నారంటే, ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ అట్రాక్ట్ చేస్తున్నారండి. ఇంకా అంటే మీరు ఎప్పుడో బయటకి రావాల్సిన సిట్యుయేషన్స్‌ని హోల్డ్ చేసుకుంటున్నారు అని చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఇప్పుడు కరెంట్ సిట్యుయేషన్‌లో మీ లైఫ్‌లో మీరేదైనా ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారనుకోండి. సో, ఈ ప్రాబ్లమ్ అనేది ఎప్పుడో క్లియర్ అయిపోవాల్సుంది. కానీ అదెందుకు క్లియర్ అవ్వట్లేదు అంటే, మీ ఆలోచనలు, మీరు సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేసే వే అనే చెప్పాలి. అది యాక్చువల్‌గా మీకు కాదు. మీరేంటంటే ఈ పాత్‌లో వెళ్ళకూడదు. అట్‌లీస్ట్ మీరేంటంటే ఇది ఇలా హ్యాండిల్ చేస్తే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు అనే క్లారిటీ ఉన్నప్పుడు మీరు చేంజ్ అవ్వాలి కదా! మీరెందుకు చేంజ్ అవ్వట్లేదు? ఎందుకంటే మీరు ఇక్కడ స్టబ్బర్న్‌గా ఉన్నారు. ఇది మీకు కాదు అని తెలిసినా సరే మీరేంటంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో, మీకు ఏంటంటే ఈవెన్ ఇక్కడ నెగెటివ్‌గా థాట్స్ ఒస్తున్నాయి. కానీ ఔట్‌కమ్ మాత్రం పాజిటివ్‌గా రావాలని కోరుకుంటున్నారు. సో, ఇదంతా కూడా ప్రాబ్లమేనండి. అందుకే ఇదేంటంటే ఇంకా అలాగా అంటే డ్రాగ్ అవుతుంది. పెండింగ్‌లోనే ఉండిపోయిందండి. వర్కౌట్ అవ్వట్లేదు. నేనైతే క్లియర్‌గా చెప్తున్నాను. మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో వేరే వాళ్ళ సజెషన్స్ అడిగినా, లేకపోతే మీ ఇంట్యూషన్ ప్రకారం మీరు ఫాలో అయినా సరే, మీకు ఆన్సర్స్ ఏంటి అనేది తెలుస్తాయండి. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు. బట్ తెలిసినా సరే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. అదే ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్. సో, మీ లైఫ్‌లో అంటే పాజిటివ్‌గా థింగ్స్ ఎలా జరుగుతాయి? మీకు ఆల్రెడీ సిట్యుయేషన్‌లోని మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? లేకపోతే ఎలా థింక్ చేస్తున్నారు? ఇదంతా అసలు అంటే థింగ్స్ మెసప్ చేసుకుంటున్నారు అని తెలుస్తున్నా సరే, ఎందుకు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేయట్లేదు? ఎందుకు చేంజ్ అవ్వడానికి ట్రై చేయట్లేదు? ఆర్ అంటే ఇక్కడ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలనే చూస్తున్నారు. లేకపోతే వేరే వాళ్ళు మీకు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నారు. కానీ మీరెందుకు కరెక్ట్‌గా లేరు? లేకపోతే ఇక్కడ ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీకు ఫేవరబుల్‌గా టర్న్ అవ్వాలని ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు? ఇక్కడ మీరేంటంటే సెల్ఫిష్‌గా థింక్ చేస్తున్నట్టే కదండీ! అంటే ఇప్పుడు మీకొక జాబ్ అనేది రాలేదండి మీరు కోరుకున్నది. బట్ స్టిల్ అదే రావాలి అని మీరు స్టబ్బర్న్‌గా ఉండి అది నాకెలా అయినా రావాలి అనుకోని మీరేంటంటే చేసే ప్రయత్నాలు సరిగ్గా లేకుండా ఆలోచనలు మాత్రమే అలా ఉంటే ఎలా వస్తుంది? అంటే నేనొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. అది కూడా చాలా సింపుల్‌ది. డెఫినెట్‌గా వచ్చే రోజుల్లోనేంటంటే, మీరు అంటే ఏదైనా ఒక పర్టిక్యులర్ ఛాలెంజ్ కానీ ఫేస్ చేస్తున్నట్టయితే అది క్లియర్ అవుతుందండి. ఎందుకంటే ఎప్పుడో క్లియర్ అవ్వాల్సింది. కానీ మీ వే ఆఫ్ థింకింగ్ ఇలా ఉంటే మీరేంటంటే దీన్ని అలా హోల్డ్ చేస్తుంటే ఇది మీకు కాకపోయినా సరే ఇదే కావాలి అని మీరు ఇలా డెస్పరేట్‌గా ఉంటే మాత్రం వచ్చే రోజుల్లో కూడా మీరు ఇలానే ఫేస్ చేస్తుంటారండి. మీరు ఎప్పుడైతే ఇదంతా కాదు నా లైఫ్ బెటర్ అవ్వాలి. నా లైఫ్ నాకు ఇంపార్టెంట్. సో, నా లైఫ్ నాకింపార్టెంట్ కాబట్టి, ఈ సిట్యుయేషన్‌ని నేనేంటంటే ఎలా అయినా సరే ఇంకా ఎండ్ చెయ్యాలి. ఇక్కడ ఏం జరిగినా సరే నేను యాక్సెప్ట్ చేస్తాను అని మీరు యాక్సెప్ట్ చేస్తే, మీ లైఫ్‌లో గ్రోత్‌ని చూస్తారు. సిట్యుయేషన్స్ ఏంటంటే పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయి. మీరేంటంటే కొత్తగా కొన్ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఏదైనా సరే నేనిక్కడ ఒకటి మాత్రం చెప్పగలను. అదేంటంటే ఈవెన్ ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మీరు సఫర్ అవుతున్నా సరే, మీరేంటంటే ఆ పర్సన్ రావాలి, ఆ పర్సన్ నాతో మాట్లాడాలి, ఆ పర్సన్ నాతో ఇలానే ఉండాలి అనుకుని డెస్పరేట్‌గా ఉన్నట్టయితే, సో, మీరు ఇప్పుడు అలా డెస్పరేట్‌గా ఉంటే, ఆ పర్సన్ నాకొద్దు అంటే వీళ్ళని నేను హ్యాండిల్ చేయలేను అని అనుకుంటున్నప్పుడు, మీకు థింగ్స్ ఎలా వర్కౌట్ అవుతాయి? సో, మీకిది తెలుస్తుంది. తెలుస్తున్నా సరే మీరు ఔట్‌కమ్ ఇలానే రావాలని హోల్డ్ చేస్తున్నప్పుడు, సో, ఈ రిలేషన్‌షిప్‌లో బెటర్‌మెంట్ ఎలా ఉంటుంది? ఆఫ్‌కోర్స్ ఇక్కడ మీరేంటి ఆ పర్సన్‌కి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి, మనం ఎందుకు వాళ్ళని పుష్ చేయాలి? మనం ఏంటంటే ఇది యాక్సెప్ట్ చేయాలి. అంటే మనకు కూడా ఒక డిగ్నిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటాయి కదా! మనకు మనం ఆ ఇంపార్టెన్స్ ఇచ్చుకొని మనం స్టాండ్ తీసుకోవాలి. మనం ఇక్కడ యూనిక్‌గా రియాక్ట్ అవ్వాలి అని మీరు అర్థం చేసుకొని, దాని ప్రకారం మీరు మూవ్ అవుతున్నప్పుడు మీ లైఫ్‌లో థింగ్స్ అనేవి గుడ్ వేలోనే జరుగుతాయి కానీ, బ్యాడ్‌గా ఎలా జరుగుతది? ఇది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. అంటే మీరు థింక్ చేస్తున్న దగ్గరే మీరు రియాలిటీని యాక్సెప్ట్ చేయట్లేదు. సో, బేసిక్‌గా అంటే చాలా నెగెటివ్‌గా అయినా థింక్ చేస్తున్నట్టున్నారు. లేకపోతే ఇది ఎక్కడో వర్కౌట్ అయిపోవాలి అని డెస్పరేట్‌గా అయినా ఉన్నారు. అంటే ఇది మాత్రం ప్రాబ్లమ్ అండి. అలా మీరు ఉండడానికి లేదు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, పాస్ట్‌లో మీ లైఫు అంటే కొంత బెటర్‌గానే ఉందండి. ఆర్ అట్‌లీస్ట్ ఎలా చెప్పాలంటే, ఈ ఛాలెంజెస్ అన్నీ కూడా మీ లైఫ్‌లోకి రాకముందు మీ లైఫు చాలా యూనిక్‌గా ఉందండి. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీకు మీరు అట్‌లీస్ట్ సాటిస్ఫై అయ్యారు అని చెప్పొచ్చు.
బట్ వన్స్ ఈ ఛాలెంజెస్ రావడం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. ఇవి ఎందుకు వస్తున్నాయి అనేది మీకు అర్థం కావట్లేదు. అఫ్ కోర్స్ ఇవి ఎందుకు వస్తున్నాయి అంటే మీరు వాటికి రియాక్ట్ అయ్యే వే డిఫరెంట్ గా ఉంది. మీరు థింక్ చేసే వే డిఫరెంట్ గా ఉంది. ఈవెన్ అంటే మీ వైపు నుంచి ఉన్న మిస్టేక్స్ మీరు కరెక్ట్ చేసుకోవడానికి రెడీగా లేరు. మీరేంటంటే మెంటల్ గా ప్రిపేర్డ్ గా లేనప్పుడు, మీ ప్రయారిటీస్ ఏంటో మీకు తెలియనప్పుడు మీ లైఫ్ ఎలా బెటర్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. యాక్చువల్ గా ఇదేది కూడా మీరు డిజర్వ్ చేయరండి. బట్ ఇదంతా కూడా జరుగుతుంది. ఎందుకు అంటే మీ ఆలోచన విధానం వల్లే. మీరేంటంటే అది అలా హోల్డ్ చేయాలి అని చూస్తున్నారు కానీ దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. ఇదే మీ ప్రయారిటీ అనుకుంటున్నారు. బట్ ఇది ప్రయారిటీగా మీరు చూస్ చేసుకోవడం వల్ల మీరు ఎంత సఫర్ అవుతున్నారు. మీ లైఫ్ లో అంటే ఎలాంటి గుడ్ థింగ్స్ కూడా జరగట్లేదు. మీరేంటంటే కంటిన్యూస్ గా ఆ స్ట్రెస్ లోనే ఉంటున్నారు అని మాత్రం మీరు రియలైజ్ అవ్వట్లేదు. సో ఇది చేంజ్ అవ్వాలండి. ఇది చేంజ్ అయ్యి మీరు ఏంటంటే కొంత స్లో డౌన్ అయ్యి ప్రతిదీ కూడా ఆలోచిస్తే మీ లైఫ్ చాలా బెటర్ గా ఉంటుంది. మీరు చాలా ట్రాన్స్ఫార్మ్ కూడా అవుతారండి. అదైతే నేను చెప్పగలను. సో ఇప్పటికైనా సరే మారడానికైతే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ ఆలోచనలు అనేవి మీ జీవితాన్ని ఇంకా ఇంకా ప్రాబ్లమాటిక్ గా చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. వచ్చే రోజుల్లో కూడా కొన్ని అంటే డిఫికల్టీస్ మీరు ఫేస్ చేస్తారు. ఇలానే కానీ ఉంటే. బట్ ఇప్పటికైనా సరే నేను చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాను. ఇంకా నా వల్ల కాదు. నా లైఫ్ లో ఏం వచ్చినా సరే నేను మెంటల్ గా ప్రిపేర్డ్ గా ఉన్నాను. సో నేనేంటంటే అన్నింటినీ కూడా యాక్సెప్ట్ చేస్తాను. నేను మూవ్ ఆన్ అవుతాను ఇంకా అనుకోని మీరు అలా కానీ ముందుకు వెళ్తుంటే గ్రోత్ ని చూస్తారండి. ఇది ఏ ఆస్పెక్ట్ లో అయినా జరుగుతుంది. అంటే ఆఫ్ కోర్స్ ఇక్కడ మీ ప్రయారిటీస్ మీకు తెలియాలి. సో ఈ ప్రయారిటీస్ ఏంటి అంటే మీకు మీరే ప్రయారిటీ. సో ఇది మీరు తెలుసుకొని మీరు మూవ్ అయిన రోజు మీ లైఫ్ లోని మీరు ఏంటంటే రియల్ చేంజెస్ ని చూస్తారండి. అప్పటి నుంచి మీకు మోస్ట్లీ ఇంకా ఛాలెంజెస్ కూడా ఉండకపోవచ్చు. ఇంకా తర్వాత మీ ఇష్టం. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి. ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.